ప్రవీణ్ సార్, ఇప్పుడు మనము ఈ రోజులలో ప్రపంచంలో చాలా రకాల వ్యక్తుల్ని చూస్తున్నాం సార్. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు సార్, కొంతమంది అందంగా మొత్తం 6 ప్యాక్లు ఉన్న వాళ్ళు, కొంతమంది అధికారం ఉన్న వాళ్ళు, అంటే ఎంపీల కొడుకులో, మంత్రుల కొడుకులో, లేకపోతే ఇంకేదో గొప్ప వ్యక్తుల్లాగా చెలామణి అయ్యేవాళ్ళు. ఇంకో కొంతమంది సింపుల్ గా ఉండేవాళ్ళు, సింపుల్గా ఉంటారు, సాధారణంగా ఉంటారు. కొంతమంది విద్య ఉంటది, బాగా ఉన్నతమైన విద్యలు చదువుతారు, కానీ మూర్ఖంగా ఆలోచిస్తారు. పెద్ద పండితుడు కానీ ఆలోచనలో పాండిత్యం ఉంటది. అయితే ఈ అన్ని రకాల్లో, అంటే విద్య ఉన్నా, అధికారం ఉన్నా, హోదా ఉన్నా, లేకపోతే అందం ఉన్నా, ఏవి ఉంటే ఒక మనిషి సంపూర్ణుడు కదా. మనిషి యొక్క సంపూర్ణత్వాన్ని మనం దేన్ని బేస్ గా తీసుకొని చూడొచ్చు. ఇట్లాంటి దానికి సంబంధించి ఏదన్నా మనం మాట్లాడుకుంటే బాగుంటది. అట్లా నీకు తోచింది ఏదైనా ఉంటే చెప్పు సార్. మీరు చాలా బుక్స్ చదివి ఉంటారు కదా సార్, దీనికి సంబంధించి ఏమైనా పద్యం లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? సుభాషితాలు అట్లా అంటారు కదా. అయితే ఇప్పుడు ఇట్లాంటివి నిజానికి మనము వేమన గాని, లేకపోతే భర్తృహరి గాని, ఇట్లాంటి వాళ్ళు చాలా చెప్పిండ్రు. అసలు మూర్ఖుడు ఎట్లా ఉంటాడు, సజ్జనుడు ఎట్లా ఉంటాడు, విద్వాంసుడు ఎట్లా ఉంటాడు, ఇలాంటి వాటి గురించి. ఒక దగ్గర ఏమంటాడంటే భర్తృహరి, అంటే దాన్ని ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేసిండు. విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపనగు సుమి దుర్జనుండు, చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబైన పన్నగము భయంకరముగాదే. అంటే ఏంటిది అంటే, ఇక్కడ ఇప్పుడు ఒక పాము ఉంటది, పాము మణిమి తల మీద మణి ఉంటది అనేది ఒక ఊహ, ఒక కల్పన. నిజానికి సరే, పాము తల మీద ఒక అమూల్యమైన రత్నం ఉంది, అంత మాత్రాన పాము సాధు స్వభావి కాదు కదా. ఇప్పుడు ఒకడు PhD చేస్తాడు, లేకపోతే ఇంకేదో గొప్ప డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ ఏదో పొందుతాడు, వాని మీద తల మీద ఉండొచ్చు అది, కానీ వాని స్వభావం ఏంటిది అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మనుషులు ఎట్లాంటి స్వభావంతో ఉంటే వాళ్ళు సంపూర్ణమైన మనుషులు. సార్, ఒక చిన్న స్టోరీ, నిజంగా ఇది ఫ్రెండ్ చెప్పింది సార్, శేఖర్ అని ఒక ఫ్రెండ్. ఒక సందర్భంలో స్టోరీ చెప్పిండు, మీరు సడన్ గా గుర్తొచ్చింది సార్. సార్, పద్యాలలో మొట్టమొదటిసారి దీన్ని ఏమంటారు సార్, పాట రూపకంగా వినిపించింది మీరే సార్. చిన్నప్పుడు నేను మీరు 9th లో వచ్చారు కదా సార్, ఫస్ట్ టైం ఆ పద్యాలు కూడా ఇంత బాగుంటాయా, అర్థంతో సహా చెప్పారు సార్. చాలా సంతోషం అనిపించింది సార్. అయితే స్టోరీ ఏంటిదండి సార్, ఒక ఊళ్ళో ఒక పెద్ద జమీందారు సార్, అంటే 5-10 ఊళ్ళకు పెద్ద జమీందారు, చాలా డబ్బున్న వ్యక్తి. కానీ అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళకు అన్ని రకాలుగా బాగుంటాడు ఆయన. అయితే ఆయన కొడుకు పుట్టిన తర్వాత ఒక 5 years తర్వాత ఒక గురుకులానికి పంపుతాడు సార్. ఒక మంచి గురువు, ఈయనకు నచ్చిన గురువు దగ్గరకు పంపిస్తాడు. అన్ని విద్యలు నేర్పి పంపు నా కొడుకును అని చెప్తాడు. బాగా డబ్బున్నది కానీ విద్య కావాలని పంపాడు. విద్య కావాలి అంతే కదా సార్. అన్న తర్వాత మరి ఈయన జమీందారు అని ఆ గురువు ఏం చేస్తాడంటే విద్యలన్నీ నేర్పుతాడు సార్. ఆయన ప్రకారం ఆయన విద్యలన్నీ నేర్పుతాడు. నేర్పిన తర్వాత ఒక 15 years 20 years రిటర్న్ వస్తారు కదా సార్. అప్పుడు ఏంటంటే గురుకుల విద్య ఇప్పుడు మనం కదా స్కూళ్ళకు మార్నింగ్ పోయి సాయంత్రం వచ్చినట్టు కాదు కదా, అక్కడనే ఉండి 10-15 years విద్య అంతా నేర్చుకొని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు కదా సార్. అట్లా వర్తమానం అందుతుంది సార్ తండ్రికి, కొడుకు వస్తాడు అని వర్తమానం అందుతుంది. వర్తమానం అందంగానే ఇక ఊళ్ళో ఉన్న జనాలు వాళ్ళే స్వతహాగా పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు సార్. వెల్కమ్ చేయడానికి మొత్తం వంటలు, ఊరంతా వంటలు, తర్వాత ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఒక పెద్ద స్టేజ్ చేస్తారు. తండ్రి కూడా సంతోషంతోనే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న అందరిని పిలుస్తాడు. అందరిని పిలిచిన తర్వాత గ్రాండ్గా ఆయన రాంగా పూలు చల్లుతా అంటారు, అందరూ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఇట్లా ఇంటి ముందు ప్రోగ్రామ్ సార్. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక కొడుకు. అయితే ఇప్పుడు పరిచయం చేయాలి కదా సార్, ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుందని కొడుకు గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు సార్. మన ఏదైనా సమావేశం జరిగినప్పుడు పలానా వ్యక్తి పలానా ఉన్నతమైన విద్యలు చదివిండు, లేదంటే డాక్టరేట్ చేసిండు,
లేదంటే ఈయన పిహెచ్డి పొందిండు, లేదంటే ఈయన మంచి కార్యక్రమాలు చేసిండు, సేవ చేసిండు, ఇట్లా చెప్తారు కదా సార్. అట్లా ఈయన కొడుకు గురించి పేరు ఇది, పలానా సంవత్సరాలు పుట్టిండు, ఇన్ని సంవత్సరాల వరకు నా దగ్గర ఉండి గురువు దగ్గరికి పంపిన, అన్ని విద్యలు నేర్చుకున్న అతి సామాన్యమైన వ్యక్తి నా కొడుకు అని అంటాడు సార్. అనగానే కొడుకు మధ్యలోకి వస్తాడు సార్. ఏంటిది మళ్ళను అని అంటాడు. అతి సామాన్యమైన వ్యక్తినా, నేను వేదాలు ఉపనిషత్తులు సమస్త ప్రాచీన గ్రంథాల అధ్యయనాలు చేసిన, నేను స్వతహాగా గ్రంథాలు రాసిన, ఇన్ని చేసిన వ్యక్తి సామాన్యుని ఎట్లయితా అని క్వశ్చన్ ఎత్తాడు సార్. క్వశ్చన్ వేసుడుతోనే ఫస్ట్ తండ్రి ఆశ్చర్యపోతాడు సార్. అరే అని ఒక క్షణం ఆగుతాడు సార్. క్షణం ఆగి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రామ ప్రజలు, ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులు శ్రేయాభిలాషులందరికీ నమస్కారం, ఇంతటితో ఇది కంప్లీట్ అయిందని చెప్తాడు. వాళ్ళు చెప్పి కొడుకు దిక్కు తిరిగి ఏమంటాడంటే, నీ విద్య పూర్తి కాలేదు నాయన, నువ్వు వెనుకకి వెళ్ళిపో, మీ గురువు దగ్గరికి వెళ్ళిపో అంటాడు. విద్య ఎందుకు పూర్తి కాలేదు నాన్న, అసలు పాండిత్యంలా మా గురుకులంలో కానీ చుట్టుపక్కల కానీ నన్ను ఓడించేటోడే లేడు, ఇంక్లూడింగ్ నువ్వు ఎవరైతే గురువు అంటాడో ఆ గురువు కూడా నా మీద గెలుస్తలేడు. అంత పాండిత్యం సంపాదించున్న నన్ను ఇంకా నేర్చుకునేది ఉందంట. నేను నేర్చుకునేది ఏం లేదంటాడు. లేదు నువ్వు గురువు దగ్గరికి వెళ్ళు, తనకు అర్థమైతే వెళ్ళు అని చెప్తాడు. అన్న తర్వాత ఒక్కసారి ఇంట్లోకి వస్తా అంటాడు. నువ్వు ఇంట్లో కూడా వచ్చేది లేదు, నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు, నువ్వు వద్దు, ఇంత నా ఇంట్లోకి రావడానికి అర్హత లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోయావు అన్న తర్వాత సారంగుడు ఆశ్చర్యపోతాడు సార్. అసలు ఏంటిది మా నాన్నకి, అసలు అక్కడ ఉన్న ఎవరికి అంత అండర్స్టాండింగ్ లేదు, అంటే నా మేధస్సును అర్థం చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఆడ లేదు, అందుకే నేను తెలుస్తలేను అని అనుకుంటాడు సార్. అనుకొని ఆయనకు ఏం తిండి సహించదు, ఏముండదు, ఇక అడవిలోకి వెళ్ళిపోతాడు. గురువు దగ్గరికి పోతాడు సార్. ఇక పోయి జరిగిందంతా చెప్తాడు సార్. అంతా వింటాడు. విన్న తర్వాత చూసినావా గురువుగారు, మా తండ్రి ఎంత అవివేకంతో ఉన్నాడా అంటే, లేడు ఆయన అవివేకంతో నేను లేడు, నేను నేర్పాల్సిన ఒక విద్య ఉంది, అది మీ నాన్న కోరుకుంటానని నాకు అర్థమైంది అని అంటాడు. ఆ తర్వాత ఏంటిదా విద్య అని అంటాడు. అన్న తర్వాత వెంటనే గురుకులంలో దాదాపు ఒక 50 ఆవులు ఉంటాయి సార్. ఈ 50 ఆవులను నీకు ఇస్తున్నా, ఒకనొక సమయం వరకు 100 అవుతాయి. అవి 100 ఎప్పుడైతే అప్పుడు నువ్వు గురుకులానికి రా, అప్పటి వరకు రాకిగా ఎంతకాలం అయినా పట్టని, నువ్వు అడవిలోనే ఉండు అని చెప్తాడు. అన్న తర్వాత దీని ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా గురువు గారు అంటే, తప్పకుండా ఉంది, అతి ముఖ్యమైనది, అమూల్యమైంది. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న విద్య అంతా 1% అయితే ఇప్పుడు నేర్చుకునేది 99% అని చెప్తాడు సార్. అన్న తర్వాత సారంగునికి అప్పుడు క్యూరియాసిటీ ఏర్పడుతుంది, ఇంకేదో నేర్చుకునేది ఉందా, అసలు ఉన్నదంతా ఇందులో ఉందా అని ఫారెస్ట్కి వెళ్ళిపోతాడు సార్. ఫారెస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత సార్ వాడికి ఒక షెడ్ వేస్తాడు సార్. తన కోసం తాను ఒక షెడ్ వేసుకుంటాడు. అప్పటి వరకు తెల్లారులేస్తే వేదాలు ఉపనిషత్తులు పారాయణం చేసేటోడు, వల్ల వేసేటోడు, ఇంకోటితో చర్చించేటోడు. ఇక్కడ చర్చించడానికి ఎవ్వరు లేరు సార్. అడవి ఉంది, తానున్నాడు. ఒక పిట్టలు ఉన్నాయి, తానున్నాడు. ఒక జంతువులు ఉన్నాయి, తానున్నాడు. ఒక చిన్న సెలయేరుంది, తానున్నాడు. ఆవులు ఉన్నాయి, తానున్నాడు. తనతో మాట్లాడేటోళ్ళు సంభాషించేటోళ్ళు ఎవ్వరు లేరు సార్. అయితే కొంతకాలానికి ఏమైందంటే తన మాట మూగవేయింది సార్. ఎందుకంటే ఆయన వర్డ్స్ మాట్లాడడానికి ఎవరు లేరు కదా సార్. పాండిత్యం కూడా గుర్తొస్తలేదు, ఎందుకంటే ఏదైతే రెగ్యులర్గా చర్చిస్తామో అది గుర్తొస్తుంది సార్. ఆ చర్చలోకి వస్తలేదు. ఆయన పాండిత్యం ఆవులకు చెప్పుకుంటాడా సార్, పిట్టలతో చెప్పుకుంటాడా, కుక్కలతో చెప్పుకుంటాడా, ఏమైనా జింకలతో చెప్పుకుంటాడు, ఎవరికి చెప్పుకోలేడు కదా సార్. మొట్టమొదటిసారి వాటితో స్నేహం అలవాటు పడ్డాడు సార్. తర్వాత ఒక చెట్టుకి కూర్చుండడం అలవాటు అయిపోయింది, మౌనం అలవాటు అయిపోయింది సార్. తర్వాత కొద్ది రోజులకు ఆయనకి ఏం స్ఫురణ వచ్చిందంటే, అసలు విశ్వమంతా ఉన్నదే అడవి కదా, అసలు ఒక చీమల జనాభాలో మనం ఉన్నది ఎంత, ఒక 10% కూడా లేదు కదా. నిజమే, చీమల బరువు అంతా కలిపితే మనుషుల బరువు కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇట్లాంటి స్ఫురణలు కలిగినాయి సార్. అంటే పాండిత్యము అనేది మనుషులతోని ఉండడానికి మాత్రమే పనికొస్తుంది, అది చర్చించడానికి ప్రపంచానికి.
అంటే దాని ద్వారా మంచి చేయొచ్చు, ఎక్కడి వరకు చేయొచ్చు, మనుషుల మట్టుకు మాత్రమే. నేను అనుకున్న పాండిత్యము ద్వారా నేను గెలవాలనుకున్నా, నేను ఏదో నాకు శాలువలు కప్పాలనుకున్నా, నాకు ప్రత్యేకమైన అనుకున్నా, నాకు గుర్తింపు రావాలనుకున్నా, అంటే ప్రకృతిలోకి ఎంటర్ అయితే నేను ఒక అనామకుణ్ణి, అసలు ఇక్కడ పాండిత్యం ఉపయోగపడదు అని తెలుసుకొని అట్లా కొన్ని సంవత్సరాలు ప్రకృతిలో లీనమైపోతాడు సార్. లీనమైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న మాట గుర్తొస్తుంది, అతి సామాన్యమైన వ్యక్తి అంటే ఇదా అన్న విషయం స్ఫురణలోకి వస్తుంది సార్. అట్లా కొన్ని సంవత్సరాలకు 50 ఆవులు అనేవి 100 అవుతాయి సార్. కానీ ఆయన అడవిని వదిలిపెట్టి రాడు, రాడుగా. ఆయన ప్రకృతి ఎంత నచ్చుతుంది అంటే అంత అలవాటు పడిపోతాడు సార్. ఎన్ని సంవత్సరాలైనా వీడు గురుకులానికి వస్తలేడు ఏంది అని ఆ గురువే అడవిలోకి పోతాడు. పోయేటప్పుడు ఆ ఆవులను అటు ఇటు తోలుకుంటూ ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటూ కనబడతాడు సార్. కనబడ్డ తర్వాత గురువు కనబడంగానే గురువుగారి కాళ్ళకు నమస్కారం పెడతాడు సార్. పెట్టిన తర్వాత నిజంగా మా నాన్న మాట అనకపోయి ఉంటే అసలు నేను ఇట్లా ఉండటం కాదు, నిజమైన విద్య ఏందో నేను నేర్చుకున్నా. సామరస్యంగా ఉండడం ఎట్లా, ఆనందంగా ఉండడం ఎట్లా, అసలు ఈ ప్రకృతిలో మనం కూడా ఒక అవిభాజ్య భాగం, అంతేగాని నేను ఎవరికంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇంతటి విషయాన్ని ఇట్లా నేను ప్రకృతి గురువై నాకు నేర్పింది, నాకు ఎవరు నేర్పలే, అది దీనికి ఆధారమైన మీకు నా కృతజ్ఞతలు అది అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు గురువు ఒక మాట అంటాడు సార్, ఇవన్నీ ఓకే సరే, నీకు అడవి నచ్చింది, అడవిలో ఉండు, కానీ అక్కడ పాలించే అవకాశం నీకున్నది, అక్కడికి వెళ్ళు, అక్కడ మీ తండ్రి గారి బాధ్యతలు తీసుకో, కానీ ముట్టకుండా అడవిలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లయితున్నావో అదే విధంగా అక్కడ ఉండు, నీకు నచ్చినప్పుడు అడవికి రా, ప్రపంచాన్ని వాడుకో, బ్యాలెన్స్ చేసుకుని నీ లైఫ్ని లీడ్ అయ్యి అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత ఆ విషయం అర్థమై అప్పుడు గురుకులానికి వచ్చి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి పోతాడు సార్. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పెద్ద వేడుకలు ఉండే ఏముండే, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు అందరు వస్తారు. రాగానే కొడుకు ఇట్లా మాట్లాడే లోపే ఆ కొడుకు ముఖము ఆ తేజస్సును చూసి తండ్రి హగ్ చేసుకుంటాడు సార్. హగ్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్తారట. ఇది స్టోరీ అండి సార్. అదే అంటే ఇప్పుడు ఇక్కడ అతనిలో వచ్చిన మార్పు ఏంటిది అంటే ప్రకృతిలో నేను ఒక చిన్న పరమాణువు అని గుర్తించండి. అంటే కానీ విద్య అయితే ఎటుపోలేదు సార్, విద్య ఎటుపోదు. ప్రపంచము అనేది ఏం చేస్తుంది అంటే నీకు కిరీటాలు పెడుతుంది, శాలువాలు కప్పుతుంది, నువ్వు పలానా కులం అంటది, పలానా మతం అంటది, నీ పలానా దేశం అంటది, నీ ఊరు గొప్పది అంటది, లేకపోతే నువ్వే గొప్పని అంటది. కానీ ప్రకృతిలో అది ఉందా? అది లేదు. ప్రకృతిలో అన్ని చెట్లు సమానమే, అన్ని జంతువులు సమానమే, అందరు మనుషులు సమానమే. నేచర్ లేని సార్, ఆకలినప్పుడు తింటాయి, నిద్ర వస్తే పడుకుంటాయి, మిగతా సమయము గడిపితే అంతే. కాబట్టి మనము అంటే ఈగోలు బాగా పెట్టుకొని నేను అది అని, నేను ఇది అని, నాది గ్రీన్ పెన్ అని, నాది రెడ్ పెన్ అని, లేకపోతే బాగా చదువుకున్నా అని, నాకు 10 ఎకరాల భూమి ఉందని, అట్లా ఈ ఊళ్ళో నన్ను మించినోడు లేడని, ఇట్లా ఇవన్నీ కూడా మనిషిని ఒక రకమైన అహంభావానికి గురి చేస్తాయి. దాని వల్ల మనిషి ఆనందంగా ఉండలేడు. అయితే ఎవరైతే అనుకుంటారో ఆయన కూడా ఆనందంగా ఉండలేడు. ఎందుకంటే ఆయన పోల్చుకొని ఎక్కడైతే సంతోషపడతాడో నెక్స్ట్ అదే పోలిక ద్వారా బాధ అవుతుంది. ఎందుకంటే మించిన పోలికలకు అంతం ఉండదు. ప్రపంచానికి అంతం లేదు. ప్రపంచంలో ప్రతిరోజు మార్పే ఉంటది. ఆ మార్పు వల్ల ఏమైందంటే నీకు ప్రతిరోజు నువ్వు హర్ట్ అయితేనే ఉంటావు. కాబట్టి ఇట్లాంటి వాటిని వదిలేసి నువ్వు ప్రకృతి అంత సామాన్య స్థితిని కనుక నువ్వు పొందగలిగితే నువ్వు గొప్ప వ్యక్తి, సంపూర్ణ స్థితిలో విద్య అనేది కూడా సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. డాక్టర్ అయితే తన వృత్తిని సంపూర్ణంగా చేస్తుంది. అవును. ఒక లాయర్ అయినా, ఒక ప్రొఫెసర్ అయినా, అంటే అతడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా వర్క్ అనేది బాగా చేస్తాడు, మళ్ళీ సామాన్యంగా ఉంటాడు. అవును. ఏది ఆశించకుండానే, ఇప్పుడు ప్రకృతిలో తత్వం కూడా ఎట్లా ఉంటది, ఏది ఆశించకుండానే అన్ని జరిగిపోతూ ఉంటాయి తమంతట తాముగా. అంటే ఇప్పుడు నేను ఒక గులాబీ పువ్వు నేను ప్రపంచానికి అంతటికి గుర్తింపు పొందాలని పుయ్యది, తనంతట తానుగానే పూస్తుంది.
ఎవరు లేకుండా వస్తుంది. అది ఎవరు లేకుండా వస్తుంది. మన ఇంట్లో రైట్ 10 మందిని చుట్టూ కూర్చొని చూస్తే ఎట్లయితే విరవస్తుందో అడవిలో ఉన్నా అట్లే వస్తుంది. కాబట్టి నువ్వు ఏది ఆశించకుండానే నువ్వు ఎలా ఉంటావో నీ సహజ స్థితితో నువ్వు ఉంటే ప్రపంచంలో నీకు సమస్య లేదు. కాబట్టి సంపూర్ణ మానవులు ఎవరు అంటే ప్రకృతిని ఆధారం చేసుకొని ప్రకృతి లాంటి జీవితాన్ని గడిపే వాళ్ళు సంపూర్ణ మానవులుగా ఉంటారు. అక్కడ నుంచి సారంగుడు అంటే అది ఎందుకు నేర్పిండంటే ఆయన ఎక్కడైతే రూల్ చేస్తాడో అక్కడున్న జనాభా ఎవరైతే ప్రజలు నేను సమానమని తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళ బాధను తన బాధగా తీసుకుంటాడు, వాళ్ళకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తాడు అనేది రాజు ఆ జమీందారు ఉద్దేశం సార్. బాగుంది, మంచి సార్.